సార్, గతంలో జగనన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పిన షర్మిల ఇప్పుడు తన బాణాన్నే జగనన్న మీదకి, అంటే తన అన్న మీదకి ఆ బాణాన్ని ఎక్కుపెట్టింది. ఘోరంగా విమర్శలు చేస్తూ ఉంది. షర్మిల కూడా కొంత కాంబినేషన్ ఆఫ్ కొంత జగన్మోహన్ రెడ్డి క్వాలిటీస్, కొంత కాంబినేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్వాలిటీస్, ఆమె తండ్రి పేరు వలన కొంత ఆకర్షణ. ఆమెంతగా ఆమె ఏం లేదు, ఆమె రాజకీయాలు ఉన్న మనిషి కాదు కదా. లైక్ పవన్ కళ్యాణ్, ఆమె కూడా ఇమ్మెచ్యూర్. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు మహిళ, బాగా మాట్లాడుతుంది, ప్లెజెంట్గా ఉంటుంది మనిషి, జనం వస్తారు, ఏం మాట్లాడుతూ విందామని వస్తారు. ఆ విధంగా ఉంది. కానీ ఆమె కూడా మొత్తంగా అసలు పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది ఒకటి అనుమానం. ఆమె ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారికి ఉండే పాపులారిటీ జగన్మోహన్ రెడ్డి మొత్తంగా అప్రోప్రియేట్ చేశాడు. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు అంటే నా భాగం ఏమిటి అనేది అడుగుతుందామె. నా భాగం ఏంటి, ఆస్తిలో భాగం ఏంటి, అధికారంలో భాగం ఏమిటి. తెలంగాణలో కొంత తిరిగింది, తెలంగాణలో కొంత జనం వచ్చారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆంధ్ర ప్రాంతానికి పంపించారు. కానీ ఆమెకు టైం లేదు. కొంత ముందే అయితే ఒక సంవత్సర కాలం అయితే కొంత కార్డులను బిల్డ్ చేయడము, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులను బిల్డ్ చేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత స్టాల్వర్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక దిక్కు తీసుకురావడము, వాళ్ళంతా కాస్త మాడెస్ట్గా గౌరవంగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ మీద ఆంధ్ర ప్రాంతంలో ఒక ఇమేజ్ ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ స్టేట్ను డివైడ్ చేయడంలో వచ్చిన కోపం ఏదైతుందో ఆగ్రహం పోలే కాంగ్రెస్ పార్టీ మీద, 10 ఏళ్ళైనా పోలే. చాలా విచిత్రం అని, అంతే కోపంలో ఉన్నారు. స్టేట్ని డివైడ్ చేసి హైదరాబాద్ నగరం పోయింది, అనవసరంగా రాష్ట్రాన్ని విభజించారు కాంగ్రెస్ పార్టీ అనే ఆగ్రహం ఏదైతుందో అది పోలే. ఈ 10 ఏళ్ల తర్వాత కొంచెం బహుశా ఆగ్రహము తగ్గుంటుంది, ఏం చేయలేము. ఆ ఆగ్రహం తగ్గుతున్నటువంటి వేళ ఈమె షర్మిల దాంట్లో ఎంటర్ అయ్యి, కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో ఇచ్చారు మనం డివైడ్ అయిపోయాం, కానీ దానికి మీరు కాంగ్రెస్ పార్టీ పనిష్ చేశారు, ఇంకా మీరు ఎంతకాలంగా పనిష్ చేస్తారు. రాష్ట్ర పరిస్థితి ఇలా అయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అది ఇంకా పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, క్షమించండి కాంగ్రెస్ పార్టీని, అది ఏదో తప్ప రైటా కానీ ఇవాళ మనం దాన్ని సరిదిద్దలేము. కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు రాజశేఖర రెడ్డి గారి పేరు, ఇందిరాగాంధీ పేరు చెప్పి మీరు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అనే ఫ్రేమ్వర్క్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పూర్తి వాళ్ళు ఏమైపోయారంటే కంప్లీట్గా వాళ్ళు అస్త్ర సన్యాసాలుగా అయిపోయింది. ఇక్కడ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లేదని. తెలంగాణలో కూడా అట్లా అనిపించింది ఓ దశలో, కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదు. బట్ రివైవ్ అయిపోయింది కదా పార్టీ. కనుక ఇది ఇట్ ఆల్ డిపెండ్స్ ఎట్లా వీళ్ళు పనిచేస్తారు. మరి షర్మిల గారి ప్రభావం రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా ఉండబోతుంది అంటే ఉంటుంది అనుకుంటానండి. అంటే ఒకసారి జనం అనాలిసిస్లో ఆమె వచ్చింది ఏదో వీళ్ళ ఓట్లు చీల్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నకు సాయం చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ కావచ్చు అని అంటున్న వాళ్ళు ఉన్నారు. చాలా గట్టిగా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు ఆంధ్ర ప్రాంతంలో. ఆమె వచ్చింది అన్నకు సహాయం చేయడానికి, ఇది కేవలం స్ట్రాటజీ అన్నవాళ్ళు. రెండవది ఆమెకు పర్సనల్ ఫ్యామిలీ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డిఫరెన్సెస్ను వాళ్ళు పబ్లిక్గా సెటిల్ చేదలుచుకున్నారు కాబట్టి ఆమె కూడా ఆయనకు ఒక ఛాలెంజ్ పోజ్ చేయదలుచుకుంది కాబట్టి ఆమె పబ్లిక్ లైఫ్లో వచ్చింది అనేది ఒకటి ఆ అవగాహన ఉంది. కానీ షీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ పొలిటికల్ ఫోర్స్. పూర్తి జీరో పొలిటికల్ ఫోర్స్ ఉన్న మనిషి కాదు, కొంత పొలిటికల్ ఫోర్స్ ఉంది ఆమె. సరే, ఆమె అంతిమంగా కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయగలదా లేదా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. ఈ ముగ్గురు ఎవరైతున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురి మీద వాళ్ళు చేసే పని మీద ఈమె సక్సెస్ ఆధారపడి ఉంది. ఓకే. కానీ ఆమె పూర్తిగా డిస్మిస్ చేసే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో గెలుస్తుందేమో అని ఒకవేళ అది వచ్చేసింది అనుకో, ఆ మూడ్, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంత రివైవ్ కావడానికి, అంటే నేషనల్ లెవెల్లో వస్తుందేమో. వస్తున్నప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి, అవేం ఆ వాగ్దానాలు ఏమి వాళ్ళు బీజేపీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, సహాయం కూడా చేయలేదు పాపం. పట్టణం కట్టుకోవడానికి కూడా చేయవలసిన సహాయం చేయలేదు. నిజానికి విభజించినప్పుడు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానము కాంగ్రెస్ పార్టీది కాదు, అది ప్రభుత్వానికి.
పార్లమెంట్ చేసింది ఆ వాగ్దానం. మీరు ఆ పార్లమెంట్ చేసిన వాగ్దానాన్ని కాపాడాలి కదా, దాన్ని గౌరవించాలి కదా. భారతీయ జనతా పార్టీ ఆయన వచ్చినప్పటి నుంచి తల్లిని చంపి ఏదో పిల్లల్ని సేవ్ చేశారని అనడం తప్పించి, సరే రాష్ట్ర విభజన సరిపోయింది, 2 రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోతుంది. అది అభివృద్ధి చెందిన రాష్ట్రమే, అది సాధారణమైన రాష్ట్రం ఏం కాదు. అది పొలిటికలీ చాలా ఎన్లైటెడ్ ప్రాంతమే అది. కానీ రాజకీయాలు ఇట్లా మారిపోయాయి కనుక ఆ ప్రాంతానికి ఒకవేళ కేంద్రం సహాయం చేస్తుంటే అది కొంత భిన్నంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్ర స్టేటస్ ఇస్తామన్నారు, ముఖ్యపట్టణం కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంలో అమరావతి నా దృష్టిలో అది నాకు కరెక్ట్ చాయిస్ కాదు. అది బ్లాక్ కాటన్ సాయిల్, అది పునాదులు తవ్వుతుంటే పడిపోతున్నాయి. మీరు ఎక్కడో తెనాలి ఆ ప్రాంతంలో వెళితే ఈ పాటికి బ్రహ్మాండమైన క్యాపిటల్ సిటీ వచ్చేసి, ఎందుకంటే ల్యాండ్ దానికి ఫేవరబుల్. ఈ పర్టికులర్ ప్రాంతాన్ని 2 సార్లు వెళ్ళి చూశాను. గుట్టలుగా మట్టి తోడిపోస్తారు, ఎంత తోవినా ఫౌండేషన్ పడదు, ఎందుకంటే అంత లూజ్ సాయిల్. అది చాలా పొరపాటు అయింది ఆయన. తర్వాత అక్కడ ఇంకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్డు లేదు. ఒక చిన్న ఏవో లేన్స్, బై లేన్స్ నుంచి పోవాలి అక్కడికి. ఆ మెయిన్ రోడ్ నుంచి ఇంతవరకు ఆ కనెక్టింగ్ రోడ్డు వేయలేదు. తర్వాత కట్టిన బిల్డింగ్లు ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి వాటినన్నింటినీ అవి ఎంత శిథిలావస్థలు ఉన్నాయి. 60%, 70% ఖర్చు పెట్టి 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఇళ్ళని కడితే ఆఫీసర్లకు, జ్యుడిషియల్కి అందరికి పాపం ఇళ్ళు కట్టిన ప్లాన్ చేశారు, కట్టారు. అది ఈయన చాలా పొరపాటు జగన్మోహన్ రెడ్డిది. ఇల్లు కట్టినవాడు కాదు, ఇల్లు అక్కడ ఉంది. నీకు ఇల్లు ఒక అసెట్, చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి నేను చేయను. అవన్నీ పూర్తి చేసి ఉంటే ఈవెన్ వాటిని ఆక్షన్ చేసిన కొన్ని 1,000 కోట్లు వచ్చేవి. వీళ్ళు కట్టిన ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉంటారు, 1,000 కోట్లు వచ్చేవి. అది చేయలేదు. దానికి ఏమీ సున్నము కానీ దానికి పూర్తి చేయడానికి మీరు 60-70% కంప్లీట్ అయిన ఇల్లుని ఒక 20-30% ఖర్చు పెడితే మీకు ఇల్లు పూర్తి అయ్యేది కదా. ఇల్లు పూర్తి అయితే అవన్నీ అసెటే కదా సమాజానికి, అంత నీళ్లు ఉండడం. కానీ అది అట్లా కోపంతో ఒక ఇల్లు కొలగొట్టేశాడు, పబ్లిక్ బిల్డింగ్ వస్తున్నాయి దాన్ని కొలగొట్టాడు. మీరు ఆ బిల్డింగ్ కట్టారు, ఇస్ ద రియాలిటీ. దాన్ని మీరు దేనికి ఉపయోగించుకుంటారు? చంద్రబాబు నాయుడు చెప్పిన పర్పస్ కాకుండా దాన్ని ఇంకా వేరే దానికి నేను ఉపయోగించుకుంటానన్నా బాగానే ఉండేది. కట్టిన బిల్డింగ్ని కూలగొట్టడం అనేది అవుతుందో అది జగన్మోహన్ రెడ్డి ప్రజలు హర్షించరండి. అసలు ఎందుకు ఉన్న బిల్డింగ్ కూలగొట్టడం. సో చాలా సబ్జెక్టివ్, జగన్మోహన్ రెడ్డి చాలా సబ్జెక్టివ్. తాను వ్యక్తిగతంగా తన ఇష్టాలు ఏవైతున్నాయో అవి ఆయన నడుపుతాయి. అవి కొంతకాలం నడపచ్చు, కానీ లాంగ్ రన్లో సమాజానికి కేసీఆర్ అదే చేశాడు. సరే, తెలంగాణ ప్రజలు రైట్ ఆర్ రాంగ్ కేసీఆర్ను ఓడగొట్టారు. ఇవాళ తెలంగాణలో ఒక రాజకీయ పరిశీలన జరగమంటే అటువంటి స్టైల్ పనిచేయదు. ప్రజలతో మనం కలిసి ఉండాలి. అందుకని కాంగ్రెస్ పార్టీని అంతా ఓపెన్ చేసి పారేస్తారు. నేను నిన్న మొట్టమొదటిసారి సెక్రటేరియట్ పోస్తే అంతా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ లేవు, పోలీస్ యంత్రాంగము అనవసరంగా హరాస్ చేయడము లేదు. మంత్రుల దగ్గర అయితే 100 మంది 1000 మంది కూర్చొని ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏ మంత్రి దగ్గర ఎవరు పోయేవాడు కదా, పనే జరిగినప్పుడు మంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ దొరికేది కాదు. అపాయింట్మెంట్ ప్రజలు అసలు పోతే పనులు జరగవు. మంత్రి కలిస్తే ముఖ్యమంత్రిని కలవాలి, ముఖ్యమంత్రి కలవాడు. ప్రజలకి ప్రభుత్వానికి కాంటాక్ట్ కంప్లీట్గా పోయింది. అది జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా దాదాపు అదే జరుగుతుందండి. ఓకే.